వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి పట్టణం జీవీఎంసీ 82వ వార్డు విజయ రామరాజుపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమం పాత 1, 2, 33, 34 మున్సిపల్ వార్డుల 3 పార్టీల శ్రేణులతో ఆత్మీయ సమావేశం. భావితరాల భవిష్యత్తు కోసం యువత కూటమి పార్టీలకు అండగా ఉండాలి. టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైకాపా తొలగించిన పేదల పెన్షన్లను పునరుద్ధరిస్తాం. 82వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పోలారపు త్రినాథ్ అధ్యక్షతన సమావేశం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం రాష్ట్ర అభివృద్ధికి చారిత్రాత్మక అవసరం. మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రివర్యులు ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్, విఎల్ఏడి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర, శ్రీరామ్దాస్, గోవింద, మాధవ్ శెట్టి, నీలాబాబు, ఉమ్మడి పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మద్య నిషేధం చేసేకే నేను మిమ్మల్ని ఓటు అడుగుతాను. ఏమ్మా మీరు కూడా వినాలి. ఈరోజు మద్య నిషేధం కాదు కదా, గతంలో వచ్చినటువంటి ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం మద్య మీద వస్తుంది. ఆ మద్యం కూడా వ్యాపారం ఎవరు చేస్తున్నారు? స్వయంగా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఈ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళే డిస్టరీస్ రాష్ట్రంలో నుండి కూడా వాళ్ళే తీసుకున్నారు. బ్రాండ్స్ అన్ని కూడా వాళ్ళే. ఈరోజు రేట్లు ఎందుకు పెంచామని చెప్తున్నారు? రేట్లు పెంచితే రావడం తగ్గిపోద్దని చెప్తున్నారు. అది కాదు రాష్ట్రం. ఆయన సొంత కంపెనీ కాబట్టి రేట్లు పెంచితే ఆయనకు లాభాలు ఎక్కువ వస్తాయి. ప్రభుత్వానికి 20,000 కోట్లు వస్తే ఆయనకు 20,000 కోట్లు వస్తుంది ఒక మధ్యాహ్నంలో. ఇటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అందులో తప్పనిసరిగా ఏదైతే ఈ గుడవడం అన్నది ఏం చేస్తుంటే ఆయన మార్గవర్పాల దగ్గర 200 ఎకరాల భూమి కొనుక్కున్నాడు. వినాలా, యువత వినాలా, ఒక ప్లీజ్ ఎంత మైండ్ గా మాట్లాడా చూడండి. 200 ఎకరాల భూమి కొనుక్కొని ఇక్కడ మెడికల్ కాలేజ్ మన గుండా దగ్గర వస్తే ఆ మెడికల్ కాలేజ్ మీద అయినా కొత్త కేసు ఇచ్చి ఆ మెడికల్ కాలేజ్ తీసుకెళ్లి మార్గవర్పాల భూమి మధ్య పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆస్తి వాల్యూ పెరగాలి. కార్యక్రమాలు మాట్లాడుతున్నాం. ముఖ్యంగా రామకృష్ణ గారి జరిగింది. మరి ఏదైతే ఈ గాంధీనగరం, విజయరామరాజుపేట, లక్ష్మీదేవిపేట, అంజయ్ కాలనీ, శ్రీరామ్ కాలనీ ఈ ప్రాంతానికి మన పేలా గోవింద గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో మరి మీ అందరికీ కూడా అంటే మా గౌరవపాలెం ప్రాంతంలో మా పెళ్లిలే చేసుకోవాలంటే కళ్యాణ మండపాలు కోరున్నాయి. కానీ మీ ప్రాంతాల్లో ఎవరికి కూడా పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ మండపాలు లేవని మీరు ఎన్నోసార్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.